హాయ్ హలో వెల్కమ్ టు జాటీవీ హెల్త్ ఛానల్. మీ కాళ్ళ మడమలు పగులుతున్నాయా? శీతాకాలం గరిష్ట స్థాయికి చేరుకుంది. దేశంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రత మైనస్లో ఉంది. చాలా చోట్ల 4 నుంచి 5 డిగ్రీలకు చేరుకుంది. ఈ చలికాలంలో మడమల పగుళ్ల సమస్య సర్వసాధారణం. శీతాకాలంలో గాలిలో తేమ తగ్గుతుంది. దీని కారణంగా చర్మం మరింత పొడిగా మారుతుంది. ముఖ్యంగా పాదాల మడతల మీద చర్మం పొడిగా మారినప్పుడు దానిలో పగుళ్ళు కనిపిస్తాయి. దీనిని సాధారణంగా క్రాక్డ్ హీల్స్ అంటారు. ఇది కాకుండా మడమలు పగుళ్ళు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఉదాహరణకు చలికాలంలో ప్రజలు తక్కువ నీరు తాగుతారు. దీని కారణంగా శరీరంలో తేమ తక్కువగా ఉంటుంది. చర్మం పొడిగా మారుతుంది. శీతాకాలంలో చాలామంది ప్రజలు చల్లటి నీటితో స్నానం చేస్తారు. ఇది చర్మం పొడిగా మారుతుంది. కొందరికి బూట్లు ధరించడం వల్ల మడమల చర్మంపై ఒత్తిడి పెరుగుతుంది. పగుళ్ళు వచ్చే అవకాశాలు పెంచుతుంది. మీరు మాయిశ్చరైజేషన్ను క్రమం తప్పకుండా ఉపయోగించకపోతే అది పగుళ్ళు మొదలై వాటికి కూడా కారణమవుతుంది. చలికాలంలో పాదాల చర్మానికి ప్రత్యేక శ్రద్ధ అవసరం. మీ మడమలు కూడా పగిలితే పగిలిన మడమలను సరిచేసే మార్గాన్ని తెలుసుకోవాలి. మాయిశ్చరైజింగ్. మీ పాదాలను కడిగిన తర్వాత మాయిశ్చరైజర్ను పూర్తిగా అప్లై చేయండి. మీ మాయిశ్చరైజర్లో గ్లిజరిన్ ఉందని గుర్తుంచుకోండి. ఇది చర్మానికి తేమను అందించి పగులను నివారిస్తుంది. నిద్రపోయే ముందు మీ పాదాలను కొద్దిగా నూనెతో మసాజ్ చేసి ఆపై సాక్స్ ధరించండి. ఇది చర్మాన్ని తేమగా ఉంచుతుంది, అలాగే పగులను నివారిస్తుంది. సౌకర్యవంతమైన బూట్లు ధరించండి. చలికాలంలో ఒత్తిడికి దూరంగా ఉండాలంటే సౌకర్యవంతమైన బూట్లు, చాలా గట్టిగా లేని చెప్పులు ధరించండి. ఇది కాకుండా బూట్ల మడతలు అరిగిపోకుండా చూడండి. మీ పాదాలను శుభ్రం చేసుకోండి. రోజు పాదాలను కడగండి, కానీ వేడి నీటితో కాదు, కానీ గోరువెచ్చని నీటితో కడగడం మంచిది. మీరు బయట నుంచి వచ్చినప్పుడల్లా లేదా బూట్లు ధరించినప్పుడల్లా మీ పాదాలకు చెమట పట్టడం వలన మీ పాదాలను కడగాలి. దీని తర్వాత పాదాలను పూర్తిగా తుడవండి. స్క్రబ్. పాదాల నుండి చనిపోయిన చర్మాన్ని తొలగించడానికి వారానికి ఒకసారైనా స్క్రబ్ లేదా ఫియామిస్ స్టోన్ ఉపయోగించండి. దీంతో పాదాల చర్మం శుభ్రంగా ఉంటుంది. ఉష్ణోగ్రత నియంత్రణలో ఉంచండి. శీతాకాలంలో గది ఉష్ణోగ్రత కూడా తగ్గవచ్చు. గదిలో తేమను నిర్వహించడానికి లేకుండా చూసుకోండి. తద్వారా మీ చర్మం తేమగా ఉంటుంది. సరైన ఆహారం తీసుకోండి. విటమిన్ ఇ, ఒమేగా 3, కొవ్వు ఆమ్లాలు, నీరు అధికంగా ఉండే ఆహారం తీసుకోండి. తద్వారా చర్మం లోపలి నుండి తేమను పొందవచ్చు. పచ్చి కూరగాయలు, పండ్లు, పప్పులు, ప్రోటీన్లు, పిండి పదార్థాలు వంటివి శరీరానికి మేలు చేస్తాయి. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం. నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.